ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక కౌబాయ్ మూవీ ఉంది, వెరీ ఫేమస్ కౌబాయ్ మూవీ, 1966లో రిలీజ్ అయింది. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కొట్టండి 4K అని కొట్టండి, ఏ లెవెల్ క్వాలిటీ ఉంటుందో మీరు చూడండి ఒకసారి. 4K కాకపోయినా కనీసం 1080p అయినా ఒక మంచి క్వాలిటీలో చూడండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చింది ఎవరో నేను చెప్తా, పాత హీరో కాంతారావు గారు. ఆయనది ప్రతిజ్ఞా పాలన అని ఒక సినిమా ఉంది, సురేష్ ప్రొడక్షన్స్ అనమాట. మీరు ఒక్కసారి సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళి ప్రతిజ్ఞా పాలన హెచ్డి ప్రింట్ అని కొట్టండి అనమాట. 1080p పెట్టిండ్రు, క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ వస్తుంది ఆ మూవీ. ప్రతిజ్ఞా పాలన అంత పాత మూవీ అయినా కూడా అంత మంచిగా డిజిటలైజేషన్ చేసినప్పుడు మీరు జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఒక సూపర్ బ్లాక్ బస్టర్ మూవీని ఎందుకు ఇట్లా చేస్తారు అంటే, ఇక్కడ నాకు మీ యాటిట్యూడ్ అర్థమవుతుంది. ఏది పెట్టినా ఒక కల్ట్ ఫాలోయింగ్ అయితే ఈ సినిమాకు ఉంది కాబట్టి ఏం పెట్టినా ఆడియన్స్ గొర్రెల్లాగా పోయి థియేటర్లో చూసేస్తారు, అరిచి ఆ యూఫోరియాలో కొట్టకపోతుంది అని మీకు ఒక చిన్న చూపు అయితే ఉందని నాకు అర్థమవుతుంది. రిలీజ్ మీకు లేట్ అయినా పర్లేదు, ఇది ఒక లెగసీ కాబట్టి ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే మీరు అల్టిమేట్ క్వాలిటీ అండి. ఇప్పుడు జనరేషన్ ఒకసారి చూడండి మీరు, ఎవ్రీబడి ప్రిఫర్స్ క్వాలిటీ అండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈవెన్ క్వాలిటీ ఆఫ్ సినిమా. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏంటి అసలు ఆ క్వాలిటీ ఏంటి? ఐఎమ్ రియల్లీ అప్సెట్ విత్ ద క్వాలిటీ అండ్ అవుట్పుట్ యూ బ్రాట్ విత్ జగదేక వీరుడు అండ్ అతిలోక సుందరి. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్వప్న దత్ గారు, అశ్విని దత్ గారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ గివ్ అస్ అ వెరీ బెటర్ క్వాలిటీ ప్రింట్. ఇలాంటి చెత్త క్వాలిటీలన్నీ మా మొహాన కొట్టండి, ఏదో ఒక 2 రోజులు రిలీజ్ నడుస్తుంది కదా పైసలు వెనకేసుకుందామని, ఇట్లాంటి వాటికైతే తీయకండి.